అమెరికా టూర్లో ఉన్న ప్రధాని మోడీని రాక్ స్టార్ల ఆకాశానికి ఎత్తేసిన మీడియానే ఇప్పుడు ఆయన కెమెరా మోజుపై విమర్శలు ఎక్కువ పెడుతోంది. ఫేస్బుక్ ఆఫీసును సందర్శించిన సమయంలో మోడీ వ్యవహరించిన తీరు వివాదాస్పదమవుతోంది. ఓ కెమెరామెన్ ఫోటో తీస్తుంటే అడ్డుగా ఉన్నాడనే ఉద్దేశంతో ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ను పక్కకు లాగేశారు. మోడీ తన ఫోటోల పిచ్చిని తగ్గించుకోవాలని కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. విదేశీ గడ్డపై మోడీ కెమెరా అటెన్షన్ ఇప్పుడు దుమారం రేపుతోంది. అమెరికా పర్యటనను సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకున్న ప్రధానికి ఇదో దిష్టి చుక్కగా మారింది. సిలికాన్ వ్యాలీలోని ఫేస్బుక్ హెడ్ క్వార్టర్స్ ను సందర్శించారు మోడీ. టౌన్ హాల్లో మోడీతో ఫేస్బుక్ సీఈఓ షెరిల్ శాండ్బర్గ్ ఓ అంశంపై వివరిస్తుండగా కెమెరాలకు అడ్డుగా ఉన్న సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ను ప్రధాని తన కుడి చేతితో పక్కకు లాగారు. దీంతో జుకర్బర్గ్ అవాక్కయ్యాడు. కెమెరాకు అడ్డుగా ఉన్న తనను ప్రధాని మోడీ లాగారని గమనించి ముఖం ఇబ్బందిగా పెట్టాడు మార్క్ జుకర్బర్గ్. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మోడీకి పబ్లిసిటీ అంటే మోజంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఫేస్బుక్ కార్యాలయంలో మోడీ వ్యవహరించిన తీరుపై విదేశీ మీడియాతో పాటు మన దేశంలో ప్రతిపక్షాలు విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. మోడీ తీరు స్కూల్ పిల్లాళ్లా ఉందని కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేశారు. ప్రధాని అలా ప్రవర్తించి ఉండాల్సింది కాదని అన్నారు. మీడియా తనను ఫోకస్ చేయాలన్న తాపత్రయంతో ఫేస్బుక్ సీఈఓను భుజం పట్టుకుని లాగిమరీ ఫోటోలకు ఫోజులివ్వటం సిగ్గుచేటన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మోడీ ఫోటోల కోసం చీప్గా ప్రవర్తించారని ఇంటా బయట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.